నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కార్పొరేషన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ చలపతి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. మనకి కొన్నిసార్లు ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే కొన్ని సిచ్యువేషన్స్లో పాండమిక్స్ చూసాము, రకరకాల పరిస్థితులు చూసాము. బట్ ఎన్ని ఉన్నా కానీ మన నిత్యావసరాలు కావచ్చు, కొన్ని వస్తువులు కొనకుండా మానం సార్. అందులో ఐటీసీ అనేది ఖచ్చితంగా చెప్పుకుంటూ ఉంటాము కొన్ని పర్టికులర్గా. సో అసలు ఏంటి సార్ ఈ ఐటీసీ లిమిటెడ్ అని విన్నాము, ఐటీసీ స్టాక్స్ అని ఉంటాయి, ఏంటి అసలు డీటెయిల్స్ చెప్పండి. యాక్చువల్గా అయితే ఇండియన్ ట్రేడింగ్ కార్పొరేషన్ అసలు పేరు అయితే అది. ఇంత పెద్ద పేరు ఎవరు ఇప్పుడు పలకలేరు కాబట్టి ఐటీసీ అయిపోయింది అది. సో ట్రేడింగ్ కార్పొరేషన్గా ఒకప్పుడు ఉన్నప్పుడు నెహ్రూ గారి టైంలో ఎక్కువ ఇంపోర్ట్ చేసేవాళ్ళు, ఎక్కువ వస్తువులు ఇంపోర్ట్ చేసేవాళ్ళు. ఇండియాలో తయారయ్యేది తక్కువ, అప్పుడు హార్డ్లీ 15% కూడా లేవు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. అంటే ఈ ట్రేడింగ్ కార్పొరేషన్ అనేది ఒక కీలకమైన చాలా ముఖ్య భూమిక ఒకప్పుడు పోషించింది, ఇప్పుడు కూడా పోషిస్తున్నారు. సో వాళ్ళు కొంతమంది ఏమంటారంటే ఇండియన్ టొబాకో కార్పొరేషన్ కూడా అంటారు. సో ఈ పొగాకు వ్యాపారం కూడా చేస్తున్నారు కాబట్టి, సిగరెట్లు కూడా చేస్తున్నారు కాబట్టి అట్లా కూడా అనేవాళ్ళు ఉన్నారు ముద్దుగా. కానీ మెయిన్ ఈ కన్జ్యూమబుల్స్ ఏవైతే ఉన్నాయో మన వాడకంలో ఉండేటువంటి నిత్యావసరాలు, వీటికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అందువల్ల ఈ ఐటీసీ కంపెనీ షేర్లు ఎప్పుడూ కూడా ఈ బనానాలు, కరోనాలు, ఇంకో టరోనా వచ్చినా కూడా నడుస్తూనే ఉంటుంది. అంటే కన్జ్యూమబుల్స్ మనం లేకుండా మనం లైఫ్ నడపలేము, ఒకటి. రెండోది సర్వసాధారణమైన అవసరాలు. పెద్ద ఇది అడగట్లా మనం, సర్వసాధారణమైనటువంటి ఇవి ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు అమెరికాలో 2008-9లో ఆర్థిక సంక్షోభం వచ్చేసి పెద్ద బ్యాంకులు మూసేసిన రోజున కూడా ఈ కన్జ్యూమబుల్ మార్కెట్ పడిపోలేదు. అలాగే ఈటబుల్స్, ఈ బిస్కెట్లు తయారు చేసేవాళ్ళు, కేకులు తయారు చేసేవాళ్ళు, బండ్లు తయారు చేసేవాళ్ళు, వీళ్ళు ఎవ్వరు పడిపోలేదు. హోటళ్ళు, రెస్టారెంట్లు నడుస్తూనే ఉన్నాయి. పెద్ద స్టార్ హోటల్స్కి జనం లేక మూసేశారు, అది వేరే విషయం. చిన్న నడుస్తూనే ఉంటాయి. కానీ కంప్లీట్గా క్లోజ్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఓపెన్ చేసిన సిచ్యువేషన్ లేదు కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే దే ఫైండ్ ఆల్టర్నేటివ్. ఇప్పుడు మా కుక్కట్పల్లిలో మా ఇంటి పక్కన హోటల్ మూసేశారు, నిజమే. కానీ వాళ్ళు ఏం చేశారంటే పొద్దున్న లేచి ఇడ్లీ పిండి, దోశ పిండి అమ్మడం మొదలెట్టేశారు. ఏదో ఒక ఆల్టర్నేట్ అయిపోయింది. ఇంటికి తెచ్చిస్తాం, ఫోన్ చేయండి. హోటల్ తీరు, ఇంటికి తెచ్చిస్తాం. పార్సల్ సర్వీస్, ఓన్లీ పార్సల్ సర్వీస్. ఆల్టర్నేటివ్ ఉంటుంది దీనికి. కన్జ్యూమబుల్స్కి ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఎన్ని రిస్ట్రిక్షన్లు పెట్టినా జనం ఆల్టర్నేటివ్ వెతుకుతారు. అది ఆగదు అనమాట, దాన్ని ఆపలేము. ఇంటికి వచ్చి కొబ్బరి బొండం కొట్టిపోయిన ఉన్నారు, ఏం చేస్తాం? 4 కొబ్బరి బొండాలు కావాలంటే పదసారి ఇంటికి వచ్చి కొట్టేస్తాం, ఇంటికి వచ్చి కొట్టేసిపోతున్నారు. అది పరిస్థితి. టీ అమ్మే వాడుకు రోడ్లోకి వచ్చి ఒక ఫ్లాస్క్ వేసుకొచ్చి రోడ్లో అమ్మేసుకుంటూ పోతున్నాడు. షాప్ పెట్టలేదు కానీ రోడ్లో అమ్ముతూనే ఉన్నాడు, జనం తాగుతూనే ఉన్నారు. ఈ కన్జ్యూమబుల్స్ ఏవైతే ఉంటాయో వీటికి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మార్కెట్ ఉంటుంది. అది ఉన్నంతకాలం ఐటీసీ కంపెనీ లాంటి షేర్లు నడుస్తూనే ఉంటాయి. వాళ్ళ హోటల్స్ కొంచెం, కాకతీయ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కొంచెం దెబ్బతిని ఉండొచ్చు, కానీ వాళ్ళకి అసలు అయిపోయినాయి. ఇప్పుడు నేనేమంటానంటే అవి అసలు కూడా అయిపోయినాయి. సో అక్కడ పెద్దగా లాస్ అనేది ఉండదు. కానీ అంటే దానికి స్పెషల్ కదా సార్, రాయల్టీ ఉంటుంది కాబట్టి కొంతమంది అప్రోచ్ అవుతూ ఉంటారు. అంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని డిజిగ్నేషన్ ఉన్న వాళ్ళు విజిట్ చేయక తప్పదు, టూర్లు చేయక తప్పదు. వాళ్ళందరూ లగ్జరీ హోటల్స్లో దిగుతారు కదా, ఆ కేటగిరీ వేరే పోలేరు. ప్రైమ్ మినిస్టర్తో 12 రోజులు మీటింగ్ ఉంది అంటే ఇక్కడ నుంచి 4 ఐఏఎస్ ఆఫీసర్లు పోతారు. దెర్ ఈజ్ నో ఆప్షన్. స్పెషల్ ఫ్లైట్ వేసుకునైనా పోతారు. పోయినప్పుడు తలా 4 రూమ్లో ఉంటారు, తప్పదు కదా. సో చాలా వరకు ఈ హై ఎండ్లో ఈ కన్జ్యూమబుల్ మార్కెట్లో ఐటీసీది ఎప్పుడు కూడా లీడింగ్ షేరే. పేరుకి టాప్ 30లో ఉందన్న మాటే కానీ ఎప్పుడు నెంబర్ 1 షేర్ అది. నేనేమంటానంటే రిలయన్స్ కన్నా, టీసీఎస్ కన్నా, హెచ్డిఎఫ్సి కన్నా, లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కన్నా, లేదు ఇన్ఫోసిస్ కన్నా ఐటీసీని బెస్ట్ షేర్. ఇది టైం టెస్టెడ్ షేర్ అనమాట. 50 ఏళ్ళ నుంచి ఉంది కదా, ఈరోజు కాదు. సో దే హ్యావ్ ది కెపాసిటీ టు విస్టాండ్, దే హ్యావ్ ది రిజర్వ్స్, దే హ్యావ్ హ్యూజ్ మనీ. సో బాధలేని కంపెనీ అనమాట. ఐటీసీలో ఎప్పుడు కూడా ఈ కన్జ్యూమబుల్ మార్కెట్ మీద ఆధారపడే కంపెనీలు, మనం మ్యారికో కావచ్చు, లేదా ఇట్లా తయారు చేసేవి చాలా ఉన్నాయి, చాక్లెట్లు, బిస్కెట్లు చేసేవి.
వీళ్ళ మార్కెట్ కూడా ఎప్పుడు పడిపోదు. వాళ్ళు ప్రోడక్ట్ మారుస్తారు, సీజన్ మారితే ప్రోడక్ట్ మారుస్తారు తప్ప సేల్స్ ఆగవు. ఇప్పుడు చిన్నపిల్లకాయలు ఇంట్లో తీసుకెళ్ళి కష్టంగా ఉందంటే కిండర్ జాయ్ చేయడం మొదలెట్టారు. మనం చూసిన కిండర్ జాయ్ కూడా చేయలేకపోతుంది. ఎందుకని సింపుల్ రోజుగా సర్వీస్ 10 కొనుక్కొని వెళ్ళిపోతున్నాను. ఇంక దానికి ఎక్స్పైరీ పీరియడ్ 6 నెలలు ఉంటుంది, ఎప్పుడైనా తినొచ్చు. వాళ్ళు ప్రోడక్ట్ మారుస్తారు తప్పించి సేల్స్ ఆపలేము. సో ఈ కన్జ్యూమబుల్స్, ఈటబుల్స్, ఈ యొక్క నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో మనకి ఈ మార్కెట్ ఎప్పుడు పచ్చగా ఉంటుంది, ఏ దేశంలో అయినా కూడా. సో ఐటీసీ గత 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి న్యూస్లో ఉందంటే కారణం అదే. ఇంకో ఏడాది తర్వాత కూడా న్యూస్లోనే ఉంటుంది. నేను చెప్పేది అదనమాట. సో మంచి కంపెనీ, మంచి లాభాలు ఉంటాయి. సో ఇట్స్ ఎ గుడ్ షేర్. సో ఇన్వెస్ట్ చేయాలని ఎప్పుడు కూడా హాట్ కేక్ లాగానే ఉంటుంది బిజినెస్. అదొక బెస్ట్ ఆప్షన్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కామన్ పీపుల్ ఎవరైనా సరే. షేరింగ్ వస్తున్న అనేక షేర్లలో అది కొంచెం బెటర్ షేర్ ఉన్న వాటిల్లోకి. అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము మేము షేర్స్లో ఇన్వెస్ట్ చేయటం అనుకున్న వాళ్ళకి అది బెస్ట్ ఆప్షన్. ఎవరికైనా పర్లేదండి అది, ఎవరికైనా పర్లేదు. కానీ ఐపీఓలో మాత్రం చూసి జాగ్రత్తగా పెట్టాలనేది నేను చెప్తాను. ఐపీఓలో కొన్ని ఇచ్చే రేటింగ్కి అక్కడ పర్ఫార్మెన్స్కి లింక్ ఉండదు. ఇచ్చే రేటింగ్ ఏమో కంపల్సరీ రేటింగ్ ఉంటుంది, అద్భుతమైన రేట్ అని ఉంటుంది అంటుంది, ఏ అని ఇస్తాడు. అక్కడ పోతే బీబీబీనే ఉంటుంది మార్కెట్లో. 208 రూపాయల షేర్ ఒకటి పెడితే 170కి పైన మొదటి రోజు పలికింది. మార్కెట్ తక్కువ తీసుకుంది. రిస్క్ పర్సెప్షన్స్ అని చూస్తున్నారు జనం. అందుకే అంటే స్టార్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాలి ఏంటి రిజల్ట్స్ అనేది. ఐపీఓలు చాలా వస్తున్నాయి, ఐపీఓలు ఒక వెలువలాగా వస్తున్నాయి. కానీ ఈ వెలువ జాగ్రత్తగా చూసి షేర్ పెడితేనే లాభం అనమాట. కన్జ్యూమబుల్స్లోకి వస్తుందా, గ్రోత్ ఓరియంటెడ్ ఇండస్ట్రీలోకి వస్తుందా, లేదు గ్రోత్ స్లోగా ఉండే కంపెనీల్లో వస్తుందా, ఏ ట్రెండ్లో ఉందని చూసి పెట్టాలన్నమాట. ఐపీఓ వచ్చిందని దామక్కని పెట్టేస్తే దెబ్బతినిపోతాం. అది కూడా ఒకటి. ఈ మధ్యకాలంలో ఐపీఓలు వెల్లువలాగా వస్తున్నాయి కాబట్టి తొందరపడకుండా జాగ్రత్తగా చూడాలి. 2 బ్యాంకింగ్ మార్చి రిజల్ట్స్ వచ్చేదాకా బ్యాంకింగ్లో పెట్టద్దని నేను చెప్తాను. మార్చి రిజల్ట్స్ వస్తే కానీ నిజాలు ఎన్పిఏలు బయటికి రావు. ఎంత లాభము ఎంత నష్టం మనకు తెలియదు. అంటే యాన్యువల్ ఇయర్ ఎండింగ్ అయ్యేదాకా ఆగాలి. ఏప్రిల్ 1 నుంచి దెన్ వీ కెనాట్ ప్రిడిక్ట్ చేయడం కష్టం అవుతుంది. మార్కెట్ ఇప్పుడు వోలటైల్గా ఉంది, ఈ వారం అంతా వోలటైల్గానే ఉంటుంది. బట్ ఇప్పుడు మళ్ళీ ఏదో సిచ్యువేషన్ వస్తుంది అని వింటున్నాను. మళ్ళీ పడిపోతుంది మార్కెట్. నా అంచనా అయితే 42-43కి పడిపోతుంది. సెన్సెక్స్ 42,000-43,000కి పడిపోతుంది. పడిపోయినా కూడా ఇట్లాంటి షేర్లు నిలుస్తాయి. అది నేపే. సో ఇది ఒకటి. కన్జ్యూమబుల్స్, ఈటబుల్స్, ఇప్పుడు మ్యారికో లాంటి షేర్లు నడుస్తుంటాయి, బ్లాక్స్ అవి నడుస్తుంటాయి. దీన్ని ఆపలేము మనం. బోర్నవిటాలు, బ్రిటానియాలు, హార్లిక్స్లు ఎవరు ఆపగలరు? ఎవరు ఆపలేరు. తీసుకుంటారు కదా, కొనే వాళ్ళే ఉంటారు చాలా. అది అందువల్ల అనమాట. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.